హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో అసలు గల్ఫ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు, నేనైతే కువైట్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు అసలు వెకేషన్కి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు, లేదంటే ఎప్పుడు వాళ్ళకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అనే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంటే ఇక్కడ రెండు రకాలుగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకటి వచ్చేసి ఓవర్సీస్ నుండి వస్తారు, అంటే గ్లోబల్ హైరింగ్ వాళ్ళు. ఇంకా అలానే లోకల్ హైరింగ్ వాళ్ళు కూడా ఉంటారు. గ్లోబల్ హైరింగ్ అంటే బయట నుంచి ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ అలా ఏ ఇతర కంట్రీస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళని ఓవర్సీస్ గ్లోబల్ హైరింగ్ అనేసి అంటారు. అసలు వాళ్ళు అక్కడి నుంచి ఈ కంట్రీస్కి ఎలా వస్తారంటే ఏజెంట్ ద్వారా వాళ్ళు జాబ్స్కి అప్లై చేస్తారు. ఇక ఆ ఏజెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ అనేది గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎవరైతే తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళు హెచ్ఆర్ కానీ ఇంకెవరైనా ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు పాస్ అయితే వీళ్ళ కండిషన్స్ అన్నిటికీ వాళ్ళు అగ్రీ అవుతే కనుక వీసా ఇస్తారు. ఇక వాళ్ళు వెంటనే వచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను. నేనైతే ఆల్రెడీ థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను కదా, వెకేషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని. ఇక్కడ వచ్చేసి ఓవర్సీస్ వాళ్ళకి వాళ్ళ అగ్రిమెంట్లో ఆల్రెడీ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అంటే ఇలా 1 ఇయర్కి వెకేషన్ ఉంటుంది, లేదంటే 2 ఇయర్స్కి వెకేషన్ ఉంటుంది, 1 మంత్ పెయిడ్ లీవ్ ఉంటుంది, లేదంటే లాస్ ఆఫ్ పే ఉంటుంది, 1 ఇయర్కి టికెట్ ఇస్తారు. కొన్ని చోట్ల 1 ఇయర్కి టికెట్ ఇవ్వరు, 2 ఇయర్స్కి ఇస్తారు టికెట్. అన్ని కంపెనీస్లో సేమ్ రూల్స్ అయితే ఫాలో అవ్వరు. కొంతమంది 1 ఇయర్కి ఇస్తారు, కొంతమంది 2 ఇయర్స్కి ఇస్తారు. అలాగా ఆ కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓవర్సీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అసలు ఎప్పుడు వెకేషన్ ఇస్తున్నారు మీకు ఆల్రెడీ అందులో మెన్షన్ చేశారు, లేదంటే ఎప్పుడు మీకు టికెట్ ఇస్తానన్నారు, దాని ప్రకారమే వాళ్ళంతా కూడా ఫాలో అవుతారు. 1 ఇయర్కి ముందు అయితే మాత్రం ఎవ్వరికి కూడా వెకేషన్కి వెళ్ళడానికి అయితే ఉండదు. ఈవెన్ లోకల్ వాళ్ళైనా లేదంటే ఓవర్సీస్ వాళ్ళైనా వెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకుంటే 15 డేస్ ఎమర్జెన్సీకి లీవ్ అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చేసి లోకల్ హైర్ వాళ్ళ గురించి చెప్తాను. అంటే ఓన్లీ ఇలాంటి కంట్రీలోనే ఉంటూ, అంటే ఇప్పుడు కువైటే ఉంది, నేను హస్బెండ్ వీసాతో వచ్చాను కదా, అంటే నేను ఆల్రెడీ ఇక్కడ వీసా నాకు రన్ అవుతుంది, నేను ఇక్కడి నుంచే జాబ్ అప్లై చేసి ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి నాది లోకల్ హైరింగ్ అనేది అవుతుంది. ఈ లోకల్ హైరింగ్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 9 months తర్వాత వెకేషన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 1 monthకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా పెయిడ్ లీవే ఉంటుంది. 9 months తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా 1 monthకి మనకి వెకేషన్ ఇచ్చి వాళ్ళు దానికి పే చేయాల్సిందే. టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. లోకల్ హైరింగ్ వాళ్ళకి కూడా చాలా మందికి టికెట్ ఉంటుంది, కొంతమందికి టికెట్ ఉండదు. చాలా వరకు 2 ఇయర్స్కి ఒకసారి టికెట్ ఇస్తారు ఎవరికైనా కూడా. మోస్ట్లీ కంపెనీస్ 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తాయి. అండ్ ఇంకా ఫ్యామిలీస్, కిడ్స్తో ఉండేవాళ్ళు, లేదంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు నాలాగా. మాకైతే కనుక వెకేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇయర్లో జూన్, జూలై, ఆగస్ట్కి ఇక్కడ హాలిడేస్ అనేవి వస్తాయి. పిల్లలకి స్కూలు 3 months కంప్లీట్గా క్లోజ్ చేస్తారు కాబట్టి అప్పుడు హాయిగా వెళ్ళి రావచ్చు ఇంటికి, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. అంటే అందరూ 3 monthsకి ఏం వెళ్ళిపోరు, ఓన్లీ స్కూల్లో జాబ్స్ చేసే వాళ్ళు, టీచర్స్గా అలాంటి వాళ్ళు 3 months వెళ్ళి ఉండడానికి ఉంటుంది. నార్మల్గా ఇంకా ఎవరైనా కూడా మోస్ట్లీ 1 month ఉండడానికి ఉంటుంది కాబట్టి ఆ 3 monthsలో ఏదో ఒక నెల మనం లీవ్ పెట్టుకొని వెళ్ళి రావడం చాలా బెటర్. కాకపోతే జూన్, జూలై, ఆగస్ట్లో ఇకప్పుడు స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తారు, సీజన్ హాలిడేస్ కాబట్టి టికెట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ముందే 3 నెలల ముందు నుంచే అందరూ బుక్ చేసుకొని ఆల్రెడీ హోల్డ్లో పెట్టుకుంటారు. అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే అవ్వదు. ఇక ఇది కాదు, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఏదైనా ఉంది అనుకుంటే మార్చిలో కూడా అకాడమిక్ టు అకాడమిక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఒక 20 days హాలిడేస్ వస్తాయి, అప్పుడు కూడా వెళ్ళి రావచ్చు. ఒక 10 days మన స్కూల్కి లీవ్ అప్లై చేసుకొని. ఇవి రెండు కాదు అనుకుంటే కనుక డిసెంబర్లో వింటర్ బ్రేక్ అనేసి 20 days హాలిడేస్ వస్తాయి, అప్పుడు కూడా ఒక 10 days పిల్లలు లీవ్ అప్లై చేసుకొని మీ కంపెనీస్లో మీకు వెళ్ళడానికి వీలుగా ఉంటే అప్పుడు కూడా హాయిగా వెళ్ళి రావచ్చు. ఇక ఇప్పుడైతే మార్చిలో రమదాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిజినెస్ అనేది చాలా డల్గా ఉంటుంది. అందుకు కొంతమంది ఏం చేస్తారంటే వెకేషన్ ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళేసి రండి 1 monthకి అనేసి అని
చాలా కంపెనీస్ ఫోర్స్ చేస్తూ ఉంటాయి. మీకు అప్పుడు కనుక అన్ని విధాలుగా వెళ్ళడానికి అవకాశం ఉంది, మీకు కూడా వెళ్ళి వచ్చేసేయాలి అనుకుంటే స్కూల్ 20 days హాలిడేస్ వస్తాయి కాబట్టి 10 days లీవ్ పెట్టుకుని హాయిగా ఇప్పుడు కూడా వెళ్ళి వచ్చేసేయచ్చు. నాకైతే కోవిడ్ ఇంట్లో చేసేవాళ్ళు ఇంకా అలానే బయట వర్క్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళ గురించి అయితే తెలీదు. నేను ఓన్లీ ఫ్యామిలీ కిడ్స్తో ఉండేవాళ్ళు ఇంకా అలానే గ్లోబల్ అండ్ లోకల్గా వర్క్ చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను. నాకు తెలిసి వెకేషన్ ప్లాన్ గురించి చాలా మందికి కూడా తెలియదు. కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళకి లేదంటే ఇప్పుడు కొత్తగా జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇలా ఉంటుందండి. లోకల్ వాళ్ళు అయితే 9 months తర్వాత ఎప్పుడైనా లీవ్కి అప్లై చేసుకోవచ్చు. గ్లోబల్ వాళ్ళు అయితే కనుక మీ కంపెనీ కాంట్రాక్ట్ బట్టి ఫాలో అవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, షేర్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.